హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రమ్యాస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ముందుగా కొత్త వాళ్ళు ఎవరన్నా నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్టీగా ఈజీగా బండి మీద దొరికే పునుగులు ఉంటాయి చూడండి, సేమ్ అలా టేస్ట్ వచ్చేటట్టు ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి. ముందుగా నేను ఇడ్లీ పిండి తీసుకున్నాను. అందులో కొంచెం సన్నగా తరిగిన కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ యాడ్ చేశాను. కొంచెం జీలకర్ర, ఉప్పు యాడ్ చేసింది, బాగా కలుపుకోండి. ఒకసారి ఇలా చేసి చూడండి, పునుగులు చాలా బాగా వస్తాయి. క్రిస్పీగా, లోనేమో మెత్తగా వస్తాయి. నేను హాఫ్ కప్పు బియ్యం పిండి తీసుకున్నాను, అది యాడ్ చేస్తున్నాను. కన్సిస్టెన్సీ చూసుకొని వేసుకోండి. చూడండి, ఇలా అయితే సరిపోతుంది. నేను అరగంట పక్కన పెట్టి ఉంచాను. వేసే ముందు కొంచెం బేకింగ్ సోడా వేసాను, చిటికుడు. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను. అది బాగా హీట్ అవ్వాలి. చూడండి, ఆయిల్ బాగా హీట్ అయ్యింది. ఇప్పుడు నేను చిన్న చిన్న పునుగులుగా వేస్తున్నాను. కొంచెం కొంచెం పిండి తీసుకొని వేసుకోండి ఇట్లా. మాకైతే చాలా బాగా వచ్చాయండి. బయటేమో క్రిస్పీగా, లోనేమో మెత్తగా వచ్చాయి. కొంతమంది మైదా పిండి కూడా యూస్ చేస్తారు పిండిలో, నేనైతే యూస్ చేయలేదు. అది అంత హెల్దీ కాదని చెప్పి మేము బియ్యం పిండి యాడ్ చేసాము. మీకు నచ్చితే ఇందులో కొంచెం అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా పైకి తేలిపోతున్నాయో. ఇదిగోండి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోండి. చూడండి, రెడీ అయిపోయాయి. టిష్యూ వేసుకుని టిష్యూలోకి ఎండి ఆయిల్ ఏమైనా ఉంటే పీల్ చేస్తుంది. మళ్ళీ ఇంకోసారి నేను రెండో వాయి కూడా వేసాను, అవి కూడా చూపిస్తున్నాను ఎట్లా వచ్చాయో. ఈ పునుగులు కొబ్బరి చట్నీకి కానీ, అల్లం చట్నీకి కానీ చాలా బాగుంటాయి. ఇదిగోండి, ఎగిపోయినాయి కదా, ఇవి కూడా తీసేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి నాకు. చూడండి, చాలా టేస్టీగా వచ్చాయి, చాలా క్రిస్పీగా ఉన్నాయి. మా అమ్మాయి కూడా చాలా ఇష్టంగా అడుగుతుంది, తినలేదు కానీ ఫోటోకి పోజ్ ఇచ్చింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.